ఫుడ్ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్ అంటారు కదా, దాట్ వే ఈ ఫిష్ కర్రీ చాలా స్పెషల్ ఫిష్ కర్రీ. ఎందుకంటే ఐ లర్న్ ఇట్ ఫ్రమ్ మై మామ్ అండ్ మై మామ్ లర్న్ ఇట్ ఫ్రమ్ హర్ మామ్ and it was passed like from generations to generations అనమాట. I call it Settipeta fish curry. Okay, this is very special fish curry. First, finely chopped onions, finely chopped tomatoes, green chillis, curry leaf, lady's finger, బెండకాయలు, ఫిష్ పీసెస్ పెట్టేసి దానిపైన కొంచెం టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్, ద మసాలా కారం అంటారు, ఆంధ్ర మసాలా కారం అది. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసినాక చింతపండు పులుసు, ద టామరిన్ పల్ప్, అది కూడా యాడ్ చేసి తర్వాత ఆయిల్ యాడ్ చేసి అన్నీ జంటలుగా ఆ బౌల్ని రొటేట్ చేస్తూ మిక్స్ చేసేయాలి. చేసినాక మీడియం ఫ్లేమ్ మీద గ్యాస్ మీద పెట్టేసి లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. హాఫ్ వే కుక్ అయినాక గ్రీన్ చిల్లీస్ కొన్ని మనం స్ప్లిట్ చేసేస్తాం. ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రా టేస్ట్. ఓకే, లేటర్ ఆన్ అబౌట్ ఒక 20-25 minutes కుక్ అవుతుంది. అయినాక మనకి ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అనమాట. ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. దెన్ యాడ్ చాప్డ్ కొరియాండర్, leave it for 5 minutes and it's ready. చూడండి ఎంత మంచిగా ఆయిల్ సెపరేట్ అయిపోయి కనిపిస్తుందో మనకి. ఇట్లా ఉంటే అయిపోయిందని మీనింగ్ అనమాట. టర్న్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ and your delicious fish curry is ready to eat. Smell, wow, చాలా సూపర్గా ఉంది. It's just so tempting to eat this curry when you look at it.